పండుటాకుల గురించి క్లుప్తంగా. ఈ లోకం ఒక గుడి, దాని ఆనవాలు చూపించే తొలి దీపం అమ్మ. ఈ లోకం ఒక బడి, అందులో ఓనమాలు దిద్దించే తొలి బలపం నాన్న. వారే లోకానికి ఆదిగురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ ఆచార్యుడికన్నా ముందే అమ్మానాన్నలను స్తుతించింది మన సంప్రదాయం. ఈ భావం మన మనసులో స్థిరపడేందుకు అమ్మానాన్నల చుట్టూ అత్యంత భక్తి ప్రపత్తులతో ముమ్మారు ప్రదక్షిణం చేసి ముల్లోక సంచార ఫలితాన్ని మూటకట్టుకున్న వినాయకుడి గాథను పురాణాలు వర్ణించాయి. ఆయాసమెరుగక అమ్మను, నాన్నను కావిళ్ల మోసిన కన్న కొడుకు శ్రావణకుమారుడి గురించి రామాయణం చెప్పింది. పవిత్ర భూముల కన్నా అమ్మానాన్నల పాదాలే పవిత్రమైనవని, అమ్మానాన్నల పాదాలను కన్నీటితో అభిషేకించిన పాండురంగడి కథను ప్రబంధాలు వివరించాయి. పసి మనసుల్లో పసిడి భావాలు రంగరించే అమ్మానాన్నల మూలంగానే మనిషి పెద్దయ్యాక ఎన్నో గౌరవాలకు నోచుకుంటాడు. ఆకాశ సౌధాల కంటికి పునాదిరాళ్లు కనపడకపోవచ్చు, కాని ఆ భవనాలు స్థిరంగా నిలబడేందుకు పునాదిరాళ్లే ఆధారమనేది పరమసత్యం. ఆ పునాదిరాళ్లే అమ్మానాన్నలు అని గ్రహించరు కొందరు మూర్ఖులు. మనం అమ్మానాన్నలు అయ్యేసరికి మన అమ్మానాన్నలు వయోధికులు అవుతారు. అప్పుడు వారిపై మనకు శ్రద్ధ సన్నగిల్లుతుంది, కాని మనపై అమ్మ నాన్నల ప్రేమలో మార్పురాదు. వాళ్ల గుండెల్లోని తడి కళ్లల్లో దీపమై చూపుల్లో మెరుపుగా ప్రసరిస్తూనే ఉంటుంది. మన పిల్లల్ని చేరదీసి పండుటాకులు పచ్చగా శ్వాసిస్తాయి, వెచ్చగా హత్తుకొంటాయి. వడలిపోయిన గొంతునరాల వణుకును కమ్మని గమకాలుగా మార్చి మందార మకరంద మాధుర్యాలను రుచి చూపిస్తాయి. సంస్కారాలను అలవరుస్తాయి. మనుషుల సంస్కారాలే జాతి సంస్కృతికి పునాదులు. అంటే వృద్ధులే మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకులు. పెద్దలను కాపాడుకోవాల్సింది. అందుకే పెద్దలు లేని లోగిళ్ళు, బీటలు వారిన చేలు అనే విషయాన్ని ఈ జాతి విస్మరించింది. జాతి శీలం భ్రష్టుపడుతోందని రవీంద్రుడు చెప్పిన మాటను కలాం పదే పదే గుర్తుచేసేవారు. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు చెదపురుగు లాంటివాడన్నాడు వేమన. ఇప్పుడదే జరుగుతోంది. ఈ లోకానికి చెదపడుతోంది. వృద్ధులను ఇంట్లోంచి తరిమేసే కంస వారసులు పెరిగిపోతున్నారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్న అందశ్రీ మాటను నిజం చేస్తున్నారు. ఓ దుర్మార్గుడు అమ్మను మరో ఊళ్ళో రోడ్డు మీద వదిలేసిపోయాడు. కొడుకు భోజనం తెస్తున్నాడని ఆశతో అలా గంటల తరబడి ఎండిన కళ్లతో ఎదురుచూస్తున్న ఆ తల్లి దుస్థితికి జనం చలించిపోయారు. తలో కాస్త సాయం చేసి ఆమెను సురక్షితంగా ఓ వృద్ధాశ్రమానికి చేర్చారు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు వాళ్ళు. సమాప్తం.